వెల్కమ్ టు కృతి స్టూడియోస్. ఇప్పుడు మనం కరీంనగర్ అతి సమీపంలోని కొత్తపల్లి గ్రామంలో ఉన్నాం. ఇక్కడ శ్రీ రామ సహిత సత్యనారాయణ స్వామి దేవాలయం ఉంది. ఆ దేవాలయం యొక్క విశిష్టత ఏందో ఇప్పుడు మనం చూద్దాం. శ్రీ 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 జగద్గురు శంకరాచార్యులు శారదా పీఠం శృంగేరి పీఠం వారి యొక్క శిష్య బృందంచే ఈ ఆలయ ప్రతిష్టాపన జరిగింది. అప్పటి నుండి విశేషమైన పూజా కార్యక్రమాలు ఇక్కడ నిర్వహించబడతాయి. సరిగ్గా 1963వ సంవత్సరంలో శ్రీ భోగ నరసమ్మ మల్లయ్య దంపతులచే ఈ ఆలయ నిర్మాణం జరిగింది. అమ్మవారి శరన్నవరాత్రోత్సవాలు కూడా ఇక్కడ అంగరంగ వైభవంగా జరుగుతాయి. అలాగే స్వామివారి కళ్యాణోత్సవం కూడా సంవత్సరానికి ఒకసారి బ్రహ్మాండంగా జరుగుతుంది. ఆలయం ముందు భాగాన ఉన్న ధ్వజస్తంభం ఎంతో అద్భుతంగా ఆకర్షణగా కానవస్తుంది. ప్రధాన ఆలయం మరియు పక్కనే ఉన్న మిగతా 2 ఆలయాలు తెలుపు వర్ణంలో, వాటి యొక్క గోపురాలు బంగారు పూత వర్ణంలో అందరినీ ఆకర్షిస్తాయి. అదే విధంగా ప్రతి పౌర్ణమి, ఏకాదశి సమయాల్లో స్వామివారికి వ్రత పూజలు అంటే సత్యనారాయణ వ్రతాలు నిర్వహించబడతాయి. ఇక్కడ పూజా కార్యక్రమాలకు ఉపయోగించే పూలు, పండ్లు సమీపాన ఉన్న స్వామివారి ఉద్యానవనం నుండి వచ్చేవే. ఉపాలయాల్లో మనకి మహాగణపతి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి దర్శనం ముందుగా కలుగుతుంది. నవగ్రహాలు కూడా ఉన్నాయి. దక్షిణ భారతదేశంలోనే 2వ ఆలయంగా పిలువబడే శ్రీ త్రిపుర భైరవీ దేవి, పార్వతీదేవి గారు ఈ ఆలయంలోనే కొలువై ఉన్నారు. శ్రీ వేద గాయత్రి మాత, శ్రీ 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 దత్తాత్రేయ స్వామి వార్ల ఆలయం కూడా మనం చూడవచ్చు. శ్రీ ఆదిశంకరాచార్యులు శ్రీ 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 రామానందాచార్యుల వారు సాక్షాత్తు మనల్ని చూస్తూ ఆశీర్వదించినట్లుగా ఉంటాయి. శ్రీ భక్త మార్కాండేయ సహితమైన శివలింగం కూడా ఇక్కడ ఉంది. జై శ్రీమన్నారాయణ. శ్రీమాత్రే నమః. ఇక్కడ విశేషంగా మనకి సత్యనారాయణ స్వామి వారి యొక్క ఆలయము. ఇది కొత్తపల్లి గ్రామము,
కరీంనగర్ డిస్టిక్లో కొలువై ఉన్నారు స్వామివారు. శ్రీ 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 జగద్గురు శంకరాచార్యులు గారి శారదాపీఠము శృంగేరి పీఠం నుంచి వారి యొక్క శంకరాచార్యుల వారి యొక్క తదనంతరం వచ్చేటువంటి వారి యొక్క శిష్యుల ద్వారా ఈ ఆలయాన్ని ప్రతిష్ఠించడం జరిగింది. 1963లో ఈ ఆలయ ప్రతిష్టాపన జరిగింది. అప్పటి నుంచి కూడా విశేషమైనటువంటి పూజా కార్యక్రమాలు ఇక్కడ నిర్వర్తించబడతాయి. అందులోనూ నవరాత్రోత్సవాలు కానీ అంగరంగ అమ్మవారి యొక్క శరన్నవరాత్రోత్సవాలు కూడా అంగరంగ వైభవంగా నిర్వర్తించబడతాయి. అలాగే స్వామివారి యొక్క సంవత్సరంలో ఒక మారు స్వామివారి యొక్క కళ్యాణోత్సవం బ్రహ్మాండంగా జరుగుతుంది. అదేవిధంగా మీరు ప్రతి పౌర్ణమి దినం కానీ ఏకాదశి ఈ సమయాల్లో సత్యనారాయణ స్వామివారి యొక్క వ్రత పూజలు నిర్వహించబడతాయి, పూజా కార్యక్రమాలు నిర్వర్తించబడతాయి. జై శ్రీమన్నారాయణ, జై జై శ్రీ. ఈ క్షేత్ర పాలకుడిగా ఆంజనేయ స్వామి కొలువై ఉన్నారు. అలాగే సాలిగ్రామ రూపంలో లక్ష్మీ నరసింహస్వామి వారు కూడా ఇక్కడ ఉన్నారు. మహిమాన్వితమైన ఈ పుణ్యక్షేత్రాన్ని దర్శించండి, తరించండి, ఆనందించండి. శ్రీ సుబ్రహ్మణ్య నమోస్తుతే. సర్వే జనా సుఖినో భవంతు. చూసారు కదా, మరిన్ని మంచి వీడియోస్ కోసం ప్లీజ్ స్టే ఆన్ కృతి స్టూడియోస్.